లో మనతో పాటు జాయిన్ అయ్యారు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు. లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు ఇవాళ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మొదటగా బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తే, రామ్మోహన్ రావు గారు, నిన్న అసెంబ్లీ సమావేశాల్ని మనం చూసాము. అసెంబ్లీ సమావేశాల్లో చాలా క్లియర్గా అంటే రెండు పార్టీలు ఒకరు సై అంటే సై అంటూ వాళ్ళు ఛాలెంజ్లు విసుకునే ప్రయత్నం చేశారు. అందులో కీలకంగా చూస్తే మాత్రం గత కొంతకాలంగా ఈ కార్ రేసు కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మీడియాకు లీకులు ఇచ్చి మీరు ఏం చేస్తున్నారు, 4 గోడల మధ్య మీరు మాట్లాడుకోవడం కాదు, 4 కోట్ల మధ్యలో మాట్లాడదాము, 700 కోట్లు లాభం చేకూర్చిన ఒక ప్రాజెక్ట్ని ఇవాళ మీరు ఒక అవినీతికి సంబంధించిన కార్యక్రమంగా అభివర్ణించడం కరెక్ట్గా లేదు అంటూ కేటీఆర్ ఒక లేఖ రాయడము, ఛాలెంజ్ విసరడం జరిగింది. ఎలా చూడాలంటారు? నిజంగానే ఇలాంటి ఛాలెంజ్లు వర్కౌట్ అవుతాయా? చిదంబరం గారు, మీకు అట్లాగే శ్రీనివాస్ గారికి, అట్లాగే లింగం యాదవ్ గారికి మన నమస్కారం. మన అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చూసుకుంటే పక్క రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలను పోల్చుకుంటే మనం బాగున్నట్టే లెక్క. మొదటి నుంచి కూడా తెలంగాణ సమాజం వర్గ పోరాటం కానీ కుల పోరాటాలు ఉండవు. కనుక అసెంబ్లీ సమావేశాలు జరిగే క్రమం చూసుకుంటే 1-2 అపరిస్థితులు ఉన్నా కూడా గడ్డం ప్రసాద్ స్పీకర్ చాలా హుందాగా నడిపిస్తున్నారు. వాళ్ళకి చెప్పాలంటే మిగతా స్పీకర్ల కంటే భిన్నంగా బాగా నడిపిస్తున్నారు. అంటే ఉంటాయి, పక్షపాతం ఉంటుంది, ప్రభుత్వం వైపు కొంత ఉంటుంది, వాయిదా తీర్మానం తిరస్కరించినట్లాంటి. కానీ 1-2 దురదృష్టకరమైన సంఘటనలు నేను అంటున్నాను కదా, మొన్న మద్యం మీద తాగి వచ్చావా అని మాట్లాడుకోవడం, అట్లాంటివి కొన్ని అనుకోకుండా అపశృతులు జరుగుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో స్పీకర్ గారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒక దేశంలో ఒక సభ్యుడిని పట్టుకొని మిమ్మల్ని మొత్తం సభాంతా సస్పెండ్ చేస్తాను, మొత్తం సభాకాలం వద్ద అని బెదిరించారు. మంచిది అంటున్నారు. ఉద్దేశం అంటే ఆ స్పీకర్ అనేవాడు అక్కడి అసెంబ్లీకి మనకు హెడ్ మాస్టర్ లాంటి ప్రిన్సిపాల్ లాంటి. కనుక మొత్తం ఆ కంట్రోల్ అవసరం. మిగతా అందరు స్పీకర్ల కంటే మన స్పీకర్ బాగా వ్యవహరిస్తున్నాడు. రెండోది ఏంటంటే, మీరు నిన్న ఈ రేసు కారు గురించి చాలా సార్లు ఈ ఛాలెంజెస్ జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వం స్పందిస్తున్నాం. ఎట్లా అంటే, గతంలో మీరు విద్యుత్ దాని మీద అక్రమాలు జరిగినాయి, ప్రభుత్వం బయట ఆరోపిస్తుంటుంటే, పార్టీ వాళ్ళు బయట ఆరోపిస్తుంటే సభాముఖంగానే కేటీఆర్ డిమాండ్ చేశారు, అవసరమైతే మీరు విచారణ జరిపించండి అని చెప్పి. ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ దాని మీద కమిషన్ వేశారు. లోకూర్ గారు ఆల్మోస్ట్ ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రిపోర్ట్ బయట పెట్టలేక కానీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. అట్లా చూసుకుంటే దీని మీద కూడా ఈ కార్ రేస్ మీద కూడా బయట చాలా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు దీని డిమాండ్ కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే మంచి చెట్టు 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. డిమాండ్ అక్కడ బయట పెట్టండి, నష్టం ఉన్నది. నిజంగానే 55 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలియకుండా, రిజర్వ్ బ్యాంక్ తెలియకుండా పోతే తప్పే అయింది కదా. సంతకం పెట్టానంటున్నారు, ఆయన ఒప్పుకుంటున్నారు, ఇందులో అక్రమం లేదంటున్నారు, ఈ డబ్బులు ఇచ్చాం నిజమే. రెండోది మీరే రద్దు చేశారు, దీని మీద వాస్తవాలు బయట పెట్టండి అని అంటున్నాడు. కరెక్ట్ అంటున్నాడు. ఇది ఒకటే కాదు, అసలు అప్పుల మీద కూడా బయట పెట్టాలని అంటున్నాడు. ఎందుకంటే అప్పుల విషయంలో ఇద్దరు అసత్యాలు అంటున్నారు. అంటే 3 రకాల అప్పుల్ని ఒకే రకం అప్పులు మాత్రం బయట పెట్టి, FRBM పరిమితులు లోబడి బడ్జెటరీ అప్పులు బయట పెట్టి మిగతా విషయం మాకు తెలియదు పెట్టి మాట్లాడుతున్నారు. ఇటుపక్క అటుపక్క రెండు కూడా. ఇప్పుడు 7 కోట్ల రూపాయలు అప్పులు, 7 లక్షల కోట్ల మన 7 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పి ఇటు పక్కన టిఆర్ఎస్ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి 10 ఏళ్ళుగా పథకం చేస్తున్న దాన్ని చూస్తే ఆ 7 లక్షల కోట్లు ఉన్నాయా లేవా అనే దానికి వీళ్ళేమో బడ్జెటరీ అప్పులు మాత్రమే వీళ్ళు చెప్తున్నారు. RBI అయితే చూస్తుంది కదా, FRBM పరిమితులు లోబడి ఏదైతే అప్పు చేశారో దాన్ని చూస్తుంది. మిగతా అది గ్యారంటీ అప్పులు కానీ, కార్పొరేషన్ అప్పులు కానీ బడ్జెటరీ అప్పుల కిందకి రావు. కనుక 7 లక్షల అప్పు మాట నిజము. అందులో బడ్జెటరీ అప్పుల గురించి మాత్రమే, అంటే ఒక పక్షం ఆ వైపు చూడకు ఈ వైపే చూడు అన్నట్టు ఈ వైపు చూపెడుతున్నారు ఏది బీఆర్ఎస్ వాడు. అటుపక్కన 1,27,000 కోట్ల అప్పు చేశారని ఈ ప్రభుత్వం మీద ఆరోపణ వస్తుంది. ఏది 1,27,000 కోట్లలో కూడా 57,000 కోట్ల రూపాయలే అని ఇటు పక్క ప్రభుత్వం చెప్తా. అంటే అప్పులు వాస్తవం కదా అని నేను అంటున్నాను. కానీ అప్పు తప్పు కాదు, అప్పు చేసి పప్పు కూడా తినడం తప్పు, కానీ అప్పు చేసి అభివృద్ధి చేస్తే తప్పు కాదు. గతంలో కాళేశ్వరం కానీ, మన కాకతీయ మిషన్ కాకతీయ కానీ, ఇతరత్ర చెరువులు దీనికి తోడు ఇప్పుడు ఏదైతే రెండు పార్టీలు కమిషన్లకు సంబంధించి కానివ్వండి, ఇలాంటివన్నీ అసెంబ్లీలో చర్చించడము, ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదో జరగబోతోంది, అయిపోయింది, ఇప్పటికే గవర్నర్ ఆఫీస్కి వెళ్ళింది, గవర్నర్ ఆఫీస్ నుంచి అనుమతి వచ్చింది, అక్కడ నుంచి క్యాబినెట్లో ఓకే అయిపోయింది. అంటే ప్రతి చిన్నది కూడా అది మీడియాకి లీక్ అనడానికి ఏం లేదు, అది ఆబ్వియస్లీ అప్డేట్ ఇవ్వడమే. కానీ అప్డేట్ ఇవ్వడాన్ని ఒక లీక్గా చూపించడమో, లేకపోతే తద్వారా కేటీఆర్కి ఏమో జరగబోతోంది అంటూ ఒక భయాందోళనలు సృష్టించే ప్రయత్నము, క్యాడర్లో ఒక దీన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది వాళ్ళ కేటీఆర్ అభిప్రాయం. సో అలాంటివి చూసినప్పుడు ఛాలెంజ్లు కానివ్వండి, అలాంటి వాటి మీద అసెంబ్లీ సాక్షిగా డిస్కస్ చేస్తే అందరికీ తెలుస్తుందని చెప్పడం అన్నది అదొక మంచి పరిణామంగా చూడాలంటారా, లేకపోతే మేకపోతు గాంభీర్యంగా చూడాలంటారా? మంచి పరిణామం. ఇప్పుడు ఛాలెంజ్ చేసింది బయట పెట్టమనే కదా.
బయట పెట్టొద్దు, మీరు రహస్యంగా మాట్లాడుతున్నారు అని ఆరోపణ కాదు కదా. గతంలో బీజేపీ కూడా ఇదే పని చేసింది కదా. గతంలో ఏం చేసింది, కవిత అరెస్ట్ గురించి రాజ్యాంగ వ్యవస్థలు లేకుంటే విచారణ సంస్థలు మాట్లాడాల్సిన విషయాలని కవిత అరెస్ట్ గురించి రేపైతే ఎల్లుండో అవుతుంది బౌన్స్ అయ్యారు కదా బీజేపీ వాళ్ళు. ఇక్కడ కూడా ఏమంటారు అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అని ఇప్పుడు 6 నెలల నుంచి అంటున్నారు, ఇంకా అంతకంటే ఎక్కువ దూరం నుంచి అంటున్నారు. ఈ కార్ రేస్ గురించి ఈ మధ్యన ఎంక్వైరీ చేస్తామంటున్నారు, చేశామంటున్నారు, పర్మిషన్ వచ్చింది అంటున్నారు. ఏది కూడా గవర్నర్ ఆఫీస్ బయట పెడతలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా బయట మాట్లాడుతున్నారు కానీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన లెటర్ బయట పెట్టొచ్చు కదా. అందుకే అసెంబ్లీ సాక్షిగా నిజంగానే జరగాల్సింది అంటారు. ఇది ఒకటే కాదు, ఏ కుంభకోణం జరిగిన 10 ఏళ్లలో ఏ అవినీతి జరిగినా పక్షపాతం లేకుండా విచారణ జరపాలి. ప్రభుత్వం వచ్చింది అందుకని కాదు. అందుకని నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అంటే అప్పుల విషయంలో ప్రజలు గందరగోళపరుస్తున్నారు రెండు పక్కన. ఇటు పక్కన ఈ కార్యదర్శిలో అవినీతి జరిగిందని, అంటే అవినీతి నిర్మూలన కోసం ప్రయత్నం చేసే ఈ ప్రభుత్వం అనుకుంటే అవినీతి కోసం ఏదైతే ఎంక్వైరీ కమిషన్ చేసారో వాడి నివేదిక బయట పెట్టచ్చు. లోకోర్పు నివేదిక ఆల్రెడీ వచ్చేసింది. గతంలో నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడే ఆల్మోస్ట్ ఆల్ తయారైంది, కొస మిగిలింది, నేను పోతున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త ఆయన వచ్చి ఎంక్వైరీ చేశారు. ఆ నివేదికను అసెంబ్లీకి ఎందుకు ప్రవేశపెడతలేరు, లీగల్ సెక్షన్ పంపినట. అంటే ఒకవేళ నిజంగానే అక్రమం జరిగి ఉంటే మరి బయట పెట్టవచ్చు కదా. అందుకనే వాస్తవాలు బయట పెట్టాలి, ప్రజలకు విశ్వాస పత్రం విడుదల